ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ రాత్రి సమయంలో మా ప్రభు జీసస్ మిరకిల్ ఫెలోషిప్ ద్వారా నాయన జరుగుతున్నటువంటి ఈ 24వ యానివర్సరీని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. పిలువబడిన దైవజనులను బట్టి, పిలువబడినటువంటి ప్రభా సంఘస్థులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాన్ని రాబోతున్నటువంటి వర్తమానాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మేము ప్రారంభిస్తూ ఉన్నాము. మీరు అధ్యక్షత వహించండి. క్రమముగాను మర్యాదగాను దీవెనకరంగాను నడిపించండి. నాయన ఇదిగో తండ్రి, సాక్ష్యములు చెప్పుచున్న నీ దాసులను బట్టి, వాక్యములు అందిస్తున్న నీ దాసులను బట్టి నీకు వందనాలు. అలాగే మా ప్రభువా, ఇంకా రానున్నటువంటి నాయన దినాలలో కూడా, రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా, నీ రాకడ వరకు కూడా జీసస్ మిరకిల్ ఫెలోషిప్ సువార్త ప్రకటించు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక ఆత్మలను నీ సన్నిధికి అప్పగించే విధంగా మనల్ని నడిపించి సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకుంటూ ఇప్పుడు వర్షిప్ చేయడానికి, పాటలు పాడటానికి సిద్ధమై ఉండగా ఘనత మహిమ ప్రభావాలను ఆరోపించుకోవలసిందని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. మరి యొక్క ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి పాస్టర్ జోషువా పాల్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత లారెన్స్ గారు కూడా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడ, కృపా సత్య సంపూర్ణ, స్తోత్రాలు స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దాసులను తల్లి గర్భమందు నాయన పడకముందే, ఈ భూమికి పునాది వేయకముందే నీ దాసులను ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నారు. నమ్మకమైన వ్యక్తిని నీ సేవకు పిలిచినారయ్యా. నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దాసును బట్టి మరొకసారి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత 23 సంవత్సరాలు ఈ జీసస్ మిరాకిల్ ఫెలోషిప్ ఈ పరిచర్యలను మీరు దీవించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ దాసుడు, నీ దాసురాలు తండ్రి ఏక హృదయం ఏక మనసు కలిగి సంఘమును నీ జీవవాక్యములో పోషిస్తూ పెంచుతుండగా మీరు వారికి ఇచ్చిన బలము, జ్ఞానము, నడిపింపును బట్టి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ దాసులకు ఇచ్చినటువంటి సంతానమును బట్టి, వారికి ఉన్న తలాంతులను బట్టి వందనాలు అయ్యా. నీ దాసులు దాసురాలు సంతోషంలో మాత్రమే కాదు నాయన, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నాయన, అననుకూల పరిస్థితులలో కూడా నీ నామాన్ని గట్టిగా పట్టుకొని సత్యసువార్త కొరకై తండ్రి వారు సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి జీవవాక్యాన్ని చేతబట్టుకొని నీ నామాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతుండగా ఈ 24వ సంవత్సరంలో ప్రవేశించుండగా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను బట్టి, నీ దాసుల ఎడల మీరు చూపించిన ప్రేమను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ నాయన మరి జీసస్ మిరాకిల్ ఫెలోషిప్లో ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా మీరు జరిగించిన పరిచర్య అంతటిని బట్టి వందనాలయ్యా. ఆత్మల పరిచర్యను బట్టి వందనాలు. అనేకులు రక్షింపబడ్డారు. అలాగే బైబిల్ కాలేజీ ద్వారా అనేకులు సేవకులుగా తర్ఫీదిచ్చారు. వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. అన్నీ కూడా తండ్రి జీసస్ మిరాకిల్ ఫెలోషిప్ కిందకే వస్తాయి నాయన. మరి ఇటు గొప్ప పరిచర్యను జరిగించడానికి మీ మహాకృప చూపించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీ దాసును నిత్యం బలపరుస్తూ, నడిపిస్తూ, ధైర్యపరుస్తూ నాయన మీరు మీ హస్తాన్ని తోడించినందుకు ఈ సంవత్సరం వరకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీ వాక్య ప్రకారం భయపడకు, నీవు నా దాసుడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని వాగ్దానం చేసిన మహాదేవుడు తండ్రి మీరు తండ్రి. నీ దాసుల పరిచర్యను 23 సంవత్సరాలు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఈ 24వ సంవత్సరంలో ప్రవేశించడానికి మహాకృప చూపించారయ్యా. ఈ సంవత్సరంలో మునుపెన్నడూ జరగని అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఈ సంవత్సరంలో ప్రభు ఇంకా అనేక ఆత్మల రక్షణలోకి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. మరొకసారి మేము కూడా మీ దాసుల సంతోషంలో నాయన పాలు పంచుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు, పిలుపుని బట్టి కోట్లాది వందనాలయ్యా. ఈ సమయాన్ని, ఈ ప్రత్యేకమైన యానివర్సరీని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ రావాల్సిన బిడ్డలందరూ నడిపించమని యేసు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. లారెన్స్ గారు ఉన్నారు, మనం వారి ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రం 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 దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా ఉన్నవా దేవా, పరలోకపు రాజా, ఆశ్చర్యకరులు, ఆలోచనకర్త, బలవంతుల దేవా, నిజమైన తండ్రి, సమాధానకర్త, అధిపతి నాయన నీకు వందనం నాయన. దేవా, మరి గతించిపోయినట్టు దినములన్నీ ప్రభావ మా ప్రతి ఒక్కరిని సజీవ లెక్క నుంచి కాచి కాపులు ప్రభావ ఇంతవరకు నుంచి మీకు వందనం నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క ముఖ్య ఇక్కడ కూలి ఉన్నవాటి ప్రభావ, మరి మీకు అన్ని మహాటను తెలుసు నాయన. తండ్రి గతించిన 23 సంవత్సరాల ప్రభావ మరి యొక్క సంఘాన్ని అయ్యగారు నడిపించడం మీ కృప చూపించారు ప్రభావ. ఎన్నో ఆత్మను రక్షించి ప్రభావ మీకు వందనములు తండ్రి. మరి మిగతా ప్రభావ మరి జరగబోయే కాలం అంతటికి ప్రభావ అయ్యగారు కావాల్సిన సమస్త సందుకు దయచేయండి. అయ్యగారి ద్వారా ప్రభావ తన భుజమైన గ్రేట్ బాధను బట్టి వందనం తెలుసుకుంటున్నారు తండ్రి. ఓ తండ్రి, మరి లాస్ట్ స్టోరీ కోసం మేమంతా కూడా అంటే మీకు సాక్షిగా జీవిత భాగ్యం దయచేసి మీరు కోసం మా తండ్రి ఎంతో భారం పెట్టి ఉండగా అయ్యగారి పైన ఆయన అతను కావాల్సిన సమయం సమస్తమైన సహాయం చేయమని ఎడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క కూడికలు ప్రభావ రావాల్సిన ప్రతి ఒక్కరు సహాయం నడిపించండి. మొదటి నుంచి చివరి వరకు మీకు మహిమకారుగా జన్మించుకొని సమస్తమైన స్థుతులు స్తోత్రం మహిమగా కూడా మీరే పొందమని నజరేకు వారిని యేసుక్రీస్తు అడిగిపోతున్నారు వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. ఆశమాడి తండ్రి నిన్ను స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
చేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆగిపోను నిను సాగిపోదును, ఆగిపోను నిను విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా హల్లెలూయా
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాలేదండి, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ నాటి వాడిని నేను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా ఎక్కించి ఎంతగానో దీవించావు. ఏ నాటి వాడిని నేను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి ఎంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, యేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడండి. మరి యొక్క దేవునికి మహిమ కలుగును గాక. చివరి పాట, మేలులు నీ మేలులు. తర్వాత మేలులు నీ మేలులు మర్చిపోలేనయ్యా అనే పాటతో ప్రభువుని మహిమపరిచి గణపరుగా మరి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి ప్రభువుని మహిమపరిచి గణపరుగా. మేలులు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరి ఒక ప్రత్యేకమైన పాట మన మధ్యలో మరి నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రములు నీవేన చరణ పాత్ర దేవుతామండి. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడము నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేన చరణ పాడమండి. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంబూతుడవు నీవేనయ్యా, మనందరినీ ఆదరించే దేవుడు నీవేనయ్యా చరణ పాడుతున్నానండి. ఆది సంబూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంబూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన
గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. దేవునికి మహిమ కలుగును గాక. డాక్టర్ అనిల్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రొఫెషనల్ సింగర్గా ఉన్నటువంటి వారు మన మధ్యలోకి వచ్చి చక్కని పాట పాడి వినిపించారు. రండి ఇప్పుడు మన ఏమని బిడ్డలంతా కూడా ముందుకు వచ్చి ఏం పాట పాడి చెప్పావమ్మా? రండి పాడండి ఇప్పుడు, రండి. రండి పాట అనంతరం వర్షిప్ చేసుకుందాము. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కొలతలు ఉన్నా, కలవరమైన కొలతలు ఉన్నా, తొలగిపోవును ఆలయాల చేరును.
లేచి నిలబడదాం, వర్షిప్ చేసుకుందాం, కొద్ది నిమిషాలు మరి ఆరాధన చేద్దాం. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory, 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 glory. ఆమేన్. హల్వడ హల్పవు వేగానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, thank you, thank you, thank you, thank you. పెంచుటకు మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము మా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను బ్రతికించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము నే చూచిన గొప్ప క్రియను హెచ్చించితివే నన్ను వెంటాడి తిరుగుచుంటినే వందను వెంటాడి తిరుగుచుంటినే సింహాసనమెక్కించి మహిమరచితివే సింహాసనమెక్కించి మహిమరచితివే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానములు మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను కడిగించుటకు మాత్రము నేను మాత్రము నా ఆలోచనలన్నీ చిన్న సహాయము నే అడగితినే యుగ యుగముల ప్రణాళికతో నన్ను నందితివే యుగ యుగముల ప్రణాళికతో నన్ను నింపితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీవు చేయగల కార్యములు నీ దయాగలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీవు చేయగల కార్యములు నీ దయాగలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు మాత్రము నేను మాత్రము ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు మాత్రము మాత్రము ఇంతవరకు నీవు నన్ను గ్రహించుటకు మాత్రము నీవు మాత్రము స్తోత్రం నీవు మాత్రము నీవు
కాపాడిన దేవునికి మా పట్ల నీ కృప చూపించిన దేవానికి వందనాలు. 23 సంవత్సరాలు మమ్మల్ని పెంచి పోషించిన దేవానికి వందనాలు. ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని కూడా నాడలేదు. నా ప్రతి అవసరము ఈశ్వరుడు నీవే. యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా అందరూ కలిసి పాడదాం. ఆకలితోనే అనుమతించినప్పుడు ఆదరణీకి ఆదుకున్నావు. ఆకలితోనే అనుమతించినప్పుడు ఆదరణీకి ఆదుకున్నావు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా ఊహించలేని ఆశ్చర్య కార్యములతో నీ కొలువలేక నన్ను కాచుకుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో నీ కొలువలేక నన్ను కాచుకుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి మీద ఎప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి మీద ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా తప్పిపోయినా తోమరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. తప్పిపోయినా తోమరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. తప్పిపోయినా తోమరచినా నీ
నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. ఏమి ఇవ్వగలను ఎనలేని ప్రేమకై యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన అభిషేకం ప్రతి ఒక్కరి పైన రావడానికి సిద్ధముగా ఉన్నది. ఆయన సన్నిధి మనతో ఉన్నది. ఇప్పుడే 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 ఆయన సన్నిధి అగ్ని రాబోతున్నది. అగ్ని అభిషేకమా, అభిషేకమా రండి. యేసు శక్తితో మీరు అభిషేకించండి. నేను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించండి నాయన, అభిషేకించండి నాయన. హృదయాలను తాకండి నాయన. ప్రతి హృదయమును దర్శించండి, ప్రతి హృదయమును మీరు అభిషేకించండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. జీవితం వేదనైన రంగుల భయం, నీతో ఉంటే జీవితం వారేదైన పూల పుష్పం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల భయం, నీతో ఉంటే జీవితం వారేదైన పూల పుష్పం. నీవేనా జీవితము చెరని నా బ్రతుకే నీవు వెతికే నీ తోడు కోసం
నిత్యుడు ప్రభు యేసయ్య, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. గత 20 సంవత్సరాల నుండి తండ్రి మా సంఘాన్ని మమ్మల్ని కాపాడిన దేవా, నీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఇంకా ముందుకు వెళ్ళడానికి నీ యొక్క కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను రెక్కలు చాపి మమ్మల్ని అందరినీ రెక్కల చాటును భద్రపరుచుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు నీ పాటలు పాడడం మాకు చక్కని స్వరాన్ని దయచేసిన దేవానికి వందనాలు. ఆరాధనలు ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. మా యొక్క ప్రతి అవసరం తీర్చి ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. వచ్చిన పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. సంఘాన్ని జీవించమని అడుగుతున్నాం తండ్రి. మీరే తోడుగా నీడుగా ఉండండి. ముందుగా ఇంకా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి నీ కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసునామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో మరి మాస్టర్ జోనాథన్ గారు ఉన్నారు. వారు కూడా చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనములు తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ బంగారు పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నా మా స్థుతుల మీద ఆశీర్వాదం తండ్రి. నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, జరిగిన అవతరి స్తుతి ఆరాధనలో మీరుండి నాయన ఘనంగా పరిశుద్ధంగా జరిపించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, నీ పేరు పెట్టినైనా జీసస్ మెడికల్ ఫెలోషిప్ నైనా అవతరిని దాసుని బిషప్ డాక్టర్ జోసెఫ్ పాలింగ్ గారిని నిలబెట్టినందుకు వందనములు స్తోత్రములు నాయన. 24 సంవత్సరములు నాయన నీ రెక్కల కింద కాచి కాపాడి నాయనా మీరు దీవించి ఆశీర్వదించి స్థిరంగా నిలబెట్టి బలపరుస్తున్నందుకు వందనములు స్తోత్రము నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థించిన సంఘములో ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క దైవజీవులు బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అవును, ముందున్న కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొని మా ప్రభుడు రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సకల ప్రార్థన చేసినటువంటి మరి దైవజనులు మరి జోనాథన్ గారిని బట్టి వందనాలు. అయ్యా మాస్టర్ గారు ఇక్కడ కూర్చోండి. ఇద్దరు కాకపోతే నలుగురు మరి సాక్ష్యాలు మన సంఘస్థులు సాక్ష్యం పంచుకున్న తర్వాత మరి ముందుకు వెళ్ళడం. ముందుగా మన ప్రియులు రంగన్న గారు మరి సాక్ష్యం పంచుకున్నాక ఆ తర్వాత మరి సంఘంలో ఎవరైనా మరి మన సంఘం నుంచి మరి సిద్ధపడినట్లయితే వేచి మరి సాక్ష్యం పంచుకోండి. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. సంఘానికి సంఘ కాపరికి వందనాలు. వచ్చిన మీ అందరికీ సంఘ పాస్టర్ గారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. నా జీవితం మొదటి నుంచి మొదలు తీసుకుంటే ఇప్పటి వరకు క్షణం వరకు ఎన్నో కష్టాలకు ఎన్నో ఓట్లకు ఓదార్చుకొని నేను వచ్చాను. దేవుడు, నేను ఉద్యోగం రాకముందు ఎన్నో కష్టాలు చేశాను. తర్వాత దేవుడు కూడా నన్ను పైకి ఎత్తి పట్టుకొని నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చేసాడు. అలాగ ఉద్యోగం చేసిన తర్వాత మొదటి నుంచి కొద్దిగా దేవుని మీద నమ్మకం విశ్వాసంతో ముందుకెళ్ళాను. లేకపోతే పని చేసుకొని ఉండేవాడిని ఊళ్ళో. అలాంటిది నన్ను దేవుడు ఎంతగానో పట్టుకున్నాడు. దేవుని వందనాలు. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి 1997లో ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంతవరకు డ్యూటీ చేసుకోవాలి. అక్కడ ఒక దగ్గర అకామిడేషన్ ఇస్తే అక్కడ ఉండేవాడిని. అంటే నేను ఒక్కరిని కాదు, మాతో పాటు సోదరులందరూ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి తెలుగు బాప్టిజం చర్చి మన ఏది హిమాయత్ నగర్ దగ్గర ఉంది కదా, నారాయణగూడ నారాయణగూడ అక్కడికి వెళ్ళేవాడిని. నైట్ అంతా డ్యూటీ చేసుకోవాలి. పగలు ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. లేదంటే సాయంకాలం పూట ప్రేయర్ జరుగుతుంటుంది అక్కడ. ఆ సాయంకాలం సమయంలో నాకు రెస్ట్ ఉన్న టైంలో నేను అక్కడికి వెళ్ళి సంఘంలో ఇచ్చేసేవాడిని. అంతవరకు కూడా నేను నా ఇంటిని కానీ నా కుటుంబాన్ని కానీ వదిలి ఎప్పుడు నా ఊరు తప్ప వేరే పక్కన ఊరు జిల్లా హెడ్ క్వార్టర్ కూడా తెలియదు నాకు ఆల్రెడీ. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘాన్ని అట్లా ప్రార్థన చేసుకుని దేవుడు అలా ముందుకు నడిపించాడు. ఈ కాలక్రమంలో నన్ను దేవుడు ఎన్నో అంటే కష్టమైన డ్యూటీలు చేసినప్పటికీ దేవుడు తన రెక్కల చాట్లు నన్ను భద్రపరిచినందుకు దేవునికి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. 2023లో ఐక్య క్రిస్మస్ మినీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. నైట్ మొత్తం అంత ప్రోగ్రామ్ అయిపోయింది.
ఆ సమయంలో మొత్తం అందరు చివరి దాకా ఉండి అందరిని పంపించి అందరు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈ పూటకి ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. డ్యూటీలో కూడా ఎంతో కొంచెం కష్టం ఉన్నప్పటికీ ఆ కష్టాన్నంతా ఓడ్చుకొని ఇక్కడికి వచ్చి అన్నీ అమ్మయ్య ఈ టయానికి ఇప్పుడు ఈ క్షణానికి మాకంతా కష్టాలన్నీ తీరిపోయినాయని చెప్పేసి అనుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయాము. అన్నగారు బైక్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఇంకొక అన్న బ్రదరు ఆయన లేడు, అన్నగారు కూడా లేడు. ఆయన కూడా నేను కార్లో దింపుతాను అన్నాడు. లేదన్నగారు వద్దు, అవసరం లేదు, ఇప్పుడు ఫోన్ చేసాం కదా, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పంటే అలాగే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి 12:30 1 గంట అవుతుంది. ఇంటికి అప్రాక్సిమేట్ టైం కావస్తుంది. అయినప్పటికీ ఇక కొద్దిగా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి వాకింగ్ చేసి పండుకున్న హ్యాపీగా దేవుని ప్రార్థించుకున్న దేవుడు అని చెప్పేసి అనుకున్నాము. అయితే తెల్లవారుజామున అప్రాక్సిమేట్ టైం అంటే తెలియదు నాకు, 3 నుంచి 4 ఆ టైంలో నిద్దట్లోనే నా కాళ్ళు చేతులు తాడు పెట్టి ఇట్లా లాగితే ఎలా ఉంటుందో చేతి నరాల లాగడం స్టార్ట్ అయిపోయింది. నేను బోర్లో పండుకోలేదు, ఎప్పుడు నేను సైడ్కి పండుకోను, ఓన్లు వెళ్ళకెళ్ళి సైడ్కి పండుకుంటూ బోర్లో పండుకోను. అలాంటిది నాకు దొమ్మల కింద బరువు చేతి నరాలంతా లాగడం అలా స్టార్ట్ అయింది. అప్పటికి సడన్గా లేచేసి ఏమి నాకు ఇలా అయింది అని చెప్పేసి అనుకొని చూసుకున్నాను. కొంచెం ఇదైపోయింది. తర్వాత కొద్దిసేపు ఇబ్బంది పడ్డాను, మా భార్యను కూడా లేపలేదు. తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాల వరకు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పటికి వీళ్ళని లేపలేదు. పైనుంచి కిందకి వచ్చేసి కొద్దిగా వాష్రూమ్కి వెళ్ళి రావడం జరిగింది. అప్పటికి బయట చలికాలం డిసెంబర్ నెల అంటే అందరికి చాలా మటుకు చలి ఉంటుంది. అలాంటిది మాకున్నటువంటి కొద్దిగా పార్కింగ్ ప్లేస్లో ఉన్నాను. నా బాడీ ఇంకా కూల్ అయిపోతుంది. అప్పటికి కూల్ అవుతుంది. ఉన్న వాతావరణం కంటే నా బాడీ ఇంకా కూల్ అవుతుంది. ఏంటి అని చెప్పేసి అనుకుని అప్పుడు కూడా నా మనసుకు తట్టలేదు, నా హృదయానికి తట్టలేదు. ఆల్రెడీ ఆలోచన కూడా రాలేదు. అలాగే చిన్న మళ్ళీ మెట్లు ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మా భార్య దగ్గరికి వచ్చిన తర్వాత నేను మా పిల్లలప్పుడు మా పెద్దోడు లోపల చదువుకున్నా కూడా అప్పటికి ఇంకేం కాలేదు. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఉన్నాను. సాక్ష్యం నిజంగా సజీవ సాక్ష్యము. 2023లో ఒక అద్భుతమైన అనమాట. రాత్రి 12 గంటలకి ఇంటికి వెళ్ళిన తర్వాత 3:30-4 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. అన్నయ్య ప్రార్థన చేయాలంటే నేను వస్తున్నాను అన్న. ప్రార్థన చేయమని అడిగితే నేను వెంటనే వెళ్ళి ఎక్కడ ముందు అపెక్స్ తీసుకెళ్ళాం, తర్వాత టీఎక్స్కి తీసుకెళ్ళాం, తర్వాత కిమ్స్కి అలా మొత్తం తెచ్చుకుంటూ అసలు ఎవ్వరం కూడా సంఘంలో ఏ ఒక్కరం కూడా కనీసం మంచినీళ్ళు కూడా మేము తీసుకోలేదు. చిన్నగా మేము అక్కడికి వెళ్ళాం. కిమ్స్లో హాస్పిటల్లో ఆపరేషన్ అయింది, వెరీ సక్సెస్. ప్రతి క్షణం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుడు నిజంగా ఈ లైఫ్ అంటే దేవుడు ఇచ్చింది. ఇది ఒకసారి గట్టిగా తప్పులు కూడా దేవుని సంస్థ వారి యొక్క సంఘానికి మరి మాకు ఎంతో ఆదరణకరంగా మరి స్తంభముగా నిలిచినటువంటి కుటుంబం ఇది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా మరి నిలవబడ్డారు. అంతేకాదు నేను ఎప్పుడు పాస్టర్ గారు నేను నిలవబడ్డప్పుడు సూట్ వేసుకున్నప్పుడు ఒక మాట అంటాను, మీకు ఏమన్నా తెలుసా? ఏమంటాను? అదే ఎక్కువగా అంటే బయట ఎక్కువ పాస్టర్ ఫెలోషిప్లో మాట్లాడతాను కదా. మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా ప్రతి చోట నేను ఎక్కువ సూట్లోనే ఇలాగ వెళ్తే ఎవరు గుర్తుపట్టను బయట హాస్టల్లో ఎవరని. ఎందుకంటే నేను సూట్ వేసుకుని వెళ్తాను. ఆ సూట్ వేసుకు వెళ్ళినప్పుడు అది ప్రతి ప్రసంగంలో కూడా నేను చెప్తాను, నిలబడి వెంట ఒకటే చెప్తాను, నేను ఇక్కడ సూట్ వేసుకుని ఉన్నాను అనుకుంటున్నారు, ఈ సూట్ వెనక ఏముంటాయి? ప్రతి పాస్టర్కి ఈ సూట్ వెనక ఏమున్నాయి? ఎన్నో కోట్లు, ఘాట్లు, మాటలు. అందుకని ఈరోజు మానేశారు, ఎందుకంటే చెమట పట్టేస్తుందని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే జీసస్ మెరికల్ ఫెలోషిప్ ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులు నాకు జరిగిన పోటుల్లో కానీ, నాకు జరిగిన ఇబ్బందుల్లో కానీ, నాకు జరిగిన అవమానాల్లో కానీ, నాకు వచ్చిన నిందల్లో కానీ ప్రతి ఒక్కరూ నేను ఎప్పుడు కూడా మా సంఘస్థులందరూ కూడా పాస్టర్ గారు అని అందరూ అన్నయ్య అంటారు.
నాకు అలాగే నాకు ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటే నాకు ఇష్టం. అలాగే మా ఇంటి సంఘము నన్ను అన్నయ్య అంటే సొంత అన్నయ్యలాగే నన్ను చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆపదల్లో అన్నయ్య మేమున్నాం, ధైర్యంగా ఉండండి. అందరికీ తెలుసు, గత సంవత్సరంలో హాస్పిటల్లో ఎఫెక్ట్స్లో అడ్మిట్ అయినప్పుడు 8,000 ప్లేట్లెట్లు పడిపోయింది. ఇక్కడ ఎవరు నిలబడ్డారు అంటే సంఘము, జోషపాల్ గారు, జోనాథన్ గారు. మన సంఘం అయితే ఆ రాత్రంతా కూడా ఆ ఎఫెక్ట్స్ హాస్పిటల్లో దగ్గరగా 100 మంది వరకు బయటే. అంటే ఆ ప్రేమ అక్కడ కనపడుతుంది. అంటే ఒక సేవకుడిని, సంఘ కాపరిని ఎంతగా ప్రేమించారు అనేటువంటిది. కానీ అలాంటి మరి సంఘ కుటుంబాలను దేవుడు నాకు ఇచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అద్భుతమైనటువంటి ప్రేమించే సంఘము. అంటే నేను ఎప్పుడు సంఘంలో చెప్తూ ఉంటాను, నా బలము సంఘమే, నా బలహీనత నా సంఘమే. ఎప్పుడు నాకు బలంగా ఉన్నది నా బలహీనతలో, ఆ వ్యాధులలో, బాధలలో, సమస్యలో అన్నిటికీ అన్నయ్య మేమున్నాం, ధైర్యంగా ఉండని చెప్పగలిగినటువంటి సంఘం. దేవునికి స్తోత్రం కలిగిన కనుక దేవుని సిద్ధమైన 9 అయిపోయింది కనుక వాక్యానికి సమయం ఇచ్చేస్తాను. ఎందుకంటే తర్వాత మరి వాక్యం చెప్తాను. సరే, వందనాలు. పాస్టర్లకు, పాస్టర్లకు వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వందనాలు. ఇక్కడికి వచ్చిన పాస్టర్ వాళ్ళందరికీ కూడా వందనాలు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. నేను సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అన్నయ్యతోనే తోడుగా ఉన్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను సంఘానికి వచ్చినాను. అలాగే ఇప్పుడు నా పిల్లలు కూడా ఇప్పుడు పాటలు నాతో కలిసి పాడడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నేను ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం అన్నయ్య మాటలే. ఎవరు సంఘాల గురించి కొందరు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ మా సంఘం గురించి మేము అలా గొప్పలు చెప్పుకోము. కేవలం అన్నయ్య ప్రార్థన వల్లనే నేను ఈ స్థానంలో ఉన్నాను. దేవుడు నా పట్ల, నేను నా భర్త ఎప్పుడో విడిపోయే వాళ్ళం. అన్నయ్య చెప్పే మాటలను బట్టి, నేను ఓర్చుకొని చేయడం బట్టి అన్నయ్య ప్రతి ఒక్క విషయంలో మాకు ఎంతో ఓదార్పు మాటలు చెప్తాడు. అన్నయ్య ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని నిందలు వచ్చినా కూడా అన్నయ్య మమ్మల్ని వదిలేయలేదు. సంఘాన్ని గురించి మేము ఎంతో ప్రార్థిస్తున్నాము. అన్నయ్య మా గురించి, మా కుటుంబం గురించి ఎంతో ప్రార్థించాడు అన్నయ్య. మేము ప్రతి ఒక్క విషయంలో మేము ఎవరిని మనుషులను అయితే ఆశ్రయించాం, మేము దేవుణ్ణి మాత్రం అడుగుతాం. కేవలం అన్నయ్యకి మాత్రం చెప్తాం మేము, అన్నయ్య మాకు ఈ ఆపద వచ్చింది, మీరు ప్రార్థన చేయాలన్నయ్య అంటే తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడంటాడు. దేవుడు అలాగే మాకు దేవుడు నెరవేర్చారు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు. నేను పెళ్లి కాకముందు నుంచి, ఇప్పుడు నా పెళ్ళై 15-16 సంవత్సరాలు అవుతుంది. నేను పెళ్లి కాకముందు నుంచి నేను ఈ సంఘానికి వస్తున్నాను. అన్నయ్య, పాశ్రమ్మ కానీ మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉన్నట్టు, ఇప్పుడు మేము కూడా అన్నయ్య చెప్పినట్టుగా మమ్మల్ని కూడా అన్నయ్య తోడబుట్టిన చెల్లెళ్ళలాగానే చూస్తాడు. ఏ ఆపత్తి వచ్చినా కూడా నేనున్నాను కదమ్మా, నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తానంటాడు. అలాగే దేవుడు కార్యం కూడా మా సంఘంలో ఎంత గొప్పగా జరిగిస్తాడు. అలాగే బాబా విషయంలో కూడా అన్నయ్య ప్రార్థన వల్లనే బాబా ఈరోజు ఈ మధ్యన గొప్ప సాక్ష్యం చెప్పబడ్డాడు. అలాగే ప్రతి ఒక్క విషయంలో మా కుటుంబాలలో మేమైతే అన్నయ్యని వదిలిపెట్టలేదు, అన్నయ్య మమ్మల్ని అంతకన్నా వదిలిపెట్టలేదు. దేవుడు ఇంకా మాకు సంఘాన్ని ఇవ్వాలి, మేము ఇంకా నూతన ఆత్మలను ఎంతో మందిని నడిపించాలి, అన్నయ్యని కూడా పరిచర్లో ఎంతనో వాడుకోవాలని కోరుకుంటున్నాను. మా సంఘం గురించి మీరందరూ ప్రార్థన చేయండి, అన్నయ్య గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటే కొద్ది సాక్ష్యం దేవుడు దించును గాక. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ అన్నయ్యకు వందనాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. ముందుగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇంత మంచి సంఘాన్ని, సంఘ కాపరిని మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 23 సంవత్సరాలు మేము ఏ రోజు కూడా ఏ సంఘానికి కూడా మేము వెళ్ళలేదు. ఎన్నో శోధనలు వచ్చినాయి మా సంఘానికి, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ మేమైతే 23 సంవత్సరాలు ఈ సంఘంలోనే ఉన్నాము. అన్నయ్య మాటల ద్వారా మా కుటుంబంలో మేము ఎన్నో మార్చుకున్నాము. మా కుటుంబము ఇంత సంతోషంగా ఉందంటే అన్నయ్య వాక్యం ద్వారానే. అన్నయ్య కూడా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా ఏ రోజు సంఘం వాక్యం చెప్పకుండా మానుకోలేదు. మా కోసము అన్నయ్య ఎంతగానో శ్రమపడి అన్నయ్యకి ఎంత బాగాలేకున్నా కూడా వాక్యం చెప్పడం జరుగుతుంది. అన్నయ్య
అన్నయ్య కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలి. 23 సంవత్సరాలు కూడా మా సంఘ కుటుంబాలను మమ్మల్ని కాపాడిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి సంఘంలో అవి ఇవి ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు, కానీ మా సంఘంలో అన్నయ్యకి మమ్మల్ని స్వస్థత జరిగించే శక్తి అన్నయ్యకి ఇచ్చినందుకు మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి సంఘంలో సంఘ కుటుంబాలు కూడా ఈ పెద్ద స్థానం కావాలి, మాకు ఆ స్థానం కావాలి, ఈ స్థానం కావాలి అనుకుంటారు, కానీ మా సంఘంలో మేము ఎప్పుడూ అలా మేము వీళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టారని కూడా మేము ఎప్పుడూ అనుకోము. మా దగ్గర ఉన్నదే మేము సంఘంలో నడిపిస్తాము. అలాగే దేవుడు కూడా మా సంఘ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. అన్నయ్య కూడా మంచి ఆరోగ్యం దయచేస్తున్నాడు. మేము ఎంతో సంఘం గొప్పగా కావాలని మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మాకు గొప్పగా సంఘాన్ని ఇస్తాడనే మేము నమ్ముచున్నాము. మేము ప్రార్థనలు ఎంతో చేస్తున్నాం. మా కోసం కూడా మా కుటుంబాల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. వచ్చే నూతన సంవత్సరంలోపు మాకు సంఘం కావాలి, మీరంతా కూడా మా కోసం ప్రార్థన చేయాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్యలో దైవజనులు మరి పాస్టర్ దొడ్ల విల్సన్ గారు, సీనియర్ పాస్టర్ గారు, వారు వర్తమానాన్ని అందిస్తారు. మన మధ్యలో ప్రియులు పాస్టర్ జనార్దన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచి చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ పరిశుద్ధ నీకు వందనాలు ప్రభా. చెప్పిన సాక్ష్యాలు బట్టి ప్రభా స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఏమి చేస్తున్నాం తీర్చుకోలేము ప్రభా. పరిశుద్ధ ఈ సంఘాన్ని మహాసంఘమవుగా ప్రభా ప్రతి అవసరం తీసుకున్న విధానం బట్టి వందనాలు. బ్రదర్ ప్రభా ఎస్ఐ పాస్టర్ గారు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. పరిశుద్ధ నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు వచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించి ప్రతి అవసరకర బిడ్డలు దయచేసి ఈ సంఘానికి ప్రభావ కావలసిన అవసరకర బిడ్డలు దయచేసి మీరు ఆపడవల సాక్షులు నిలబెట్టుకోమని యేసు క్రీస్తునామమున అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. దీనితో ఒక విధంగా చెప్పాలి అంటే ఒక జోక్ కాదు ఇది. అంటే లవర్స్ అంటారు కదా, ప్రేమికులు అంటారు కదా. అంటే ఒకరు చూడకుండా ఒకరు మాట్లాడకుండా ఒకరు ఉండలేరు కదా, అలాగన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను మాట్లాడకపోయినా లేక ఎక్కడికైనా వెళ్ళినా వెంటనే ఫోన్ చేస్తారు. వీరు కనపడకపోయినా వెంటనే ఒక ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఇందుకు దేవునికి స్తోత్రం. అలాంటి మరి ఆ యొక్క స్థాయిని మరి 2 కుమారులు 2 కోడళ్ళు డాక్టర్లు అమెరికా దేశంలో ఉన్నారు. అయినా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి మరి ఇలాంటి వారిని కూడా ఇంత ప్రేమ కలిగి నాతో ఉంటున్నారు అంటే నేను చాలా సంతోషిస్తున్నాను. మరి వీరిని బట్టి మీకు ఇచ్చిన ప్రేమను బట్టి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సమయంలో దైవ వాక్యాన్ని పంచుకుంటాను. అంతే. మంచిది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిండు వందనాలు మీకందరికీ. మరి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24లోకి వచ్చిందా? వెరీ గుడ్, చాలా సంతోషం. సంఘ పరిచర్యలో 23 సంవత్సరాలు మీరు సంఘంలో ఉండి మరి 24వ సంవత్సరంలో ప్రవేశించారు. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. తర్వాత అన్నారు కదా మేమిద్దరం స్నేహితులు అని. నిజమే. నాకు ఒక మంచి లక్షణం ఉంది. అదేంటంటే నా పరిచర్యలో ఒకరిని గురించి ఒకరు చెడ్డగా చెప్పినప్పుడు ఎవరిని గురించి అయితే చెడ్డగా చెప్పారో నేను వారితో స్నేహం చేస్తాను. చప్పట్లు కొట్టండి. ఎవరి గురించి అయితే ఇప్పుడు జాషువా పాలయ్య గారి గురించి ఇంకొక పాస్టర్ గారు ఆయన గురించి చెడ్డగా చెప్పాడంటే నాకున్న లక్షణం ఏమిటంటే నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అవుతాను. ఇది నేను యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాను. ఒక అమ్మ మీద నిందలేశారు. ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది. కానీ దేవుడు ఆ అమ్మని ప్రేమించాడు. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కుమారి అని పిలిచాడు. అది నా నేచర్, నా గుణం. ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పినప్పుడు నేను ఆ స్నేహాన్ని తెక్కొట్టుకోను. నో, అది యేసు ప్రభు లక్షణం కాదు. అతనిని ప్రేమించాలి, అతనితో స్నేహం చేయాలి. ఇది మనం నేర్చుకున్నాం. ఒకరి గురించి చెడ్డగా చెప్పినప్పుడు వారిని మనం ద్వేషించడం కాదు, వారికి మనం దూరం కావడం కాదు. అలాంటి వారికి మనం దగ్గరైనప్పుడు మన నీడ వాళ్ళ మీద పడతాయి, మన గుణాలు వారి మీదకి వస్తాయి, వారు మార్చబడతారు.
ఎవరైతే చెప్పారో వారు నోరు తెలుసుకుంటారు కదా, సత్యం కదా. దేవునికి వందనాలు. చాలా సంతోషం, చాలా చక్కని వర్షిప్. శామ్యుడి ఎక్కడ నాకు ఎదురు కూర్చో అట్లా నాకు కనపడాలి మీరు. చాలా సంతోషం, వర్షిప్ చాలా బాగా జరిగింది నిజంగా. పాస్టర్ గారికి మరి పాస్టర్ అమ్మ, పాస్టర్ కొడుకు, కూతురు ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ అనుకుంటారు కదా, ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్, కానీ 8th క్లాసే. చూడడానికి మాత్రం ఎత్తుగా ఉంది అమ్మాయి, చాలా మంచిది. నేను ఎక్కడైనా చెప్తూ ఉంటా, అమ్మాయి నువ్వు ఏమని అనుకో. రైట్, మంచి వర్షిప్, చాలా బాగుంది. వర్షిప్ చేస్తూ ఉంటే ఒక కొరత కనపడింది నాకు, ఒక కొరత. వర్షిప్ చేస్తూ ఉంటే ఒక కొరత నాకు కనపడింది. దేవుడు నాతో మాట్లాడాడు కూర్చున్నప్పుడు. ఆ కొరత ఎవరైనా చెప్పగలరా? వర్షిప్ చేస్తూ ఉంటే ఆ బాబు గిటార్ కొడుతుంటే, ఆయన రిథమ్ ప్యాడ్ కొడుతూ ఉంటే, మీరు అందరూ ఆరాధిస్తూ ఉంటే, గిటార్ కొడుతుంటే ఒక కొరత గమనించాను నేను. ఆ కొరత మీరు చెప్పగలరా? చెప్పలేరు కదా. ఆ కొరత ఏంటంటే ఒక కీబోర్డ్ ఉంటే బాగుంది. చెప్పలేదు. దేవుడు ఈరోజు నన్ను ప్రేరేపించాడు, మీ సంఘానికి ఒక కీబోర్డు ఇస్తున్నాను. గట్టి చెప్పలేదు. దేవుడి పొందిన కీబోర్డు రావాలి. అన్నానంటే చేస్తా, అందరు పాస్టర్లా కాదు, అన్నానంటే చేస్తా. కాబట్టి మీకు కీబోర్డ్ అయ్యా. అయితే కీబోర్డ్ ఇవ్వనండి. సునాక అదిగో బాబు అక్కడ ఉన్నట్టు నందు గత ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశాం కీబోర్డు కోసం. అంటే మన అనుకున్నాం కదా, అవన్నీ తీసేయాలి, అక్కడ కీబోర్డు పెట్టాలి అని అన్నీ చాలా అనుకున్నాం. కానీ ఆ 1000 రూపాయలు ఏంటంటే 500 ఇస్తానంటే 500 రానన్నాడు. 500 1000 రూపాయలు ఇస్తే వస్తానన్నాడు. అంటే అప్పుడు ఆ విషయాన్ని మన అభిలాష్ గిల్కి చెప్పాను, అందుకనే నేను కీబోర్డు రాలేదు అని చెప్పినప్పుడు కీబోర్డు కొంచెం అంటే ఏం తీసుకోలేదు. మొన్న శుక్రవారం మాట్లాడింది ఏంటంటే అభిలాష్కి అన్నయ్య కీబోర్డ్ నేర్పిద్దాము, అదే నందుకి కీబోర్డ్ నేర్పిద్దాం శుక్రవారమే అనుకున్నా. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చేసాడు. దేవుడు నాతో మాట్లాడాడు, ప్రేరేపణ. చక్కని వర్షిప్. నేను కూడా వర్షిప్లో నేను చాలా ఆనందించాను నిజంగా. దేవుడు మంచి, మీరు అందరూ ఆరాధిస్తూ ఉంటే దేవుని పొందనాలు. ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, నా అలవాటు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏదో ఒకటి చేయడం నా అలవాటు. కాబట్టి దేవుని పొందనాలు. ఈసారి చూద్దాం, ఈ వారంలో కానీ ఈ వారం నెక్స్ట్ వీక్ వచ్చే వారంలో మరి ఒక మంచి కీబోర్డ్ ప్లేయర్ని తీసుకెళ్ళి మనం షాప్లో మనం పొందాం. కాబట్టి మీ సంఘానికి 24వ సంవత్సరంలో మరి నూతన సంవత్సరంలోకి మీకు దేవుడు మంచి వాయిద్యం ఇస్తూ ఉన్నాడు. బాగుంటుంది వర్షం. దేవుని పొందనాలు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి మీకు ఎంతసేపు వాక్యం చెప్పమంటారు? ఎవరు నేను చెప్తాను, వారికి నేను ప్రైజ్ ఇస్తాను. అరగంటలో చెప్పండి అని చెయ్యొద్దండి, గంటలో చెప్పండి అని చెయ్యొద్దండి, 1.5 hours చెప్పండి చెయ్యొద్దండి. అలాంటి వారికి నేను గిఫ్ట్ ఇస్తాను. అరగంట అవునండి, అరగంట వాక్యం చెప్పండి అయ్యా, గంట వాక్యం చెప్పండి అయ్యా. రైట్. దేవుని పొందనాలు. హల్లెలూయా. వాక్యానికి సమయం ఇద్దాం కదమ్మా. దేవుని పొందనాలు. మంచి పాస్టర్ గారు మీకు దొరికారు. పిల్లలు అంటున్నారు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. నా సంఘంలో ఎక్కువగా తాతయ్య తాతయ్య, ఎందుకంటే అందరూ మనవరాలు పుట్టారు. ఒకప్పుడు అంకుల్ అన్నారు, అన్నయ్య అన్నారు. ఇప్పుడు చివరికి ఏమైపోయారంటే తాత అయిపోయారు. ఈయన ఎప్పుడు తాత అవుతాడో తెలియదు. కాబట్టి దేవుని పొందనాలు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. రైట్, మంచిది. 24వ సంవత్సరంలో ప్రవేశించారమ్మా. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చాను. దేవుని పొందనాలు. కాబట్టి దేవుని సంఘం నడిపిస్తున్న సంఘ కాపరి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న భార్యాభర్తలకి దేవుడు ఈరోజు వాక్యం ఇస్తున్నాడు. సంఘాన్ని నడిపిస్తూ ఉన్న సంఘ కాపరి అతని పాస్టర్ ఏది
రామరెడ్డి కూర్చో. సంఘాన్ని నడిపిస్తూ ఉన్న పాస్టరు, పాస్టరమ్మ, కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న తల్లి, తండ్రి. సంఘం నడిపిస్తూ ఉన్న పాస్టరు, పాస్టరమ్మ, కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న తల్లి, తండ్రికి ఈరోజు ప్రభువు వాక్యం ఇస్తూ ఉన్నాడు. 24వ సంవత్సరం యానివర్సరీలో దేవుని వందనాలు. దేవుడు మాట్లాడతాడు ఈ సమయంలో. సంఘ కాపరికి, పాస్టర్కి సంఘం పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉండాలి, కుటుంబాన్ని, మీ బిడ్డను నడిపిస్తూ ఉన్న తల్లి, తండ్రికి మీరు ఏ ఉద్దేశం కలిగి ఉండాలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ వినాలి. కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు. నేను కూడా పాస్టర్ని, అయ్యగారు కూడా పాస్టరే. చాలా మంచిది. పాస్టర్ గారి నుంచి ముందు కూర్చోయ్యా అని పిలిచాం మేమందరం. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఐ లవ్ యూ సార్. ఆయన అన్న మాట ఏంటంటే, నాకు పాస్టర్ గారు ఎక్కువ ఎదురుగుండా నేను వాక్యం వినాలి అని. చాలామంది నా వెనక కూర్చుంటారు. వాళ్ళు వెనక కూర్చొని ఏం చేస్తారో నాకు తెలియదు. నన్ను గురించి ఎగతాలు చేస్తారు, టైం చూసుకుంటారు, నాకు తెలియదు. కానీ నా ఎదురు కూర్చున్న వాళ్ళు నా వాక్యం వింటూ ఉంటే నాకు ఎంతో ఆసక్తి. దేవుని వందన. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ అనుభవంతో చెప్తూ ఉన్నా. మీకు ప్రాక్టికల్గా నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నా. నా ముందు ఎవరైతే నా వెనుకున్న వాళ్ళు వచ్చి ముందు కూర్చుంటారో ఐ లవ్, నేను వారిని ప్రేమిస్తాను. అంటే నా వాక్యానికి వారు ఇష్టపడుతుంది. మిమ్మల్ని అంటలేదు నేను, మీరు అన్నీ కూర్చోండి. రైట్, చాలా సంతోషం. కనుక మరి సమయంలో దేవుని యొక్క వాక్యాలు ఏం చెప్పానంటే, సంఘాన్ని నడిపిస్తూ ఉన్న మరి పాస్టరు, పాస్టరమ్మ, మీరు కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న తల్లి, తండ్రి విషయాల్లో ఏ బాధ్యత వహించాలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం దేవుని వాక్యం విందాం. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక పోట్లాట జరుగుతూ ఉంది, ఒక గందరగోళం అవుతూ ఉంది ఒక దగ్గర. ఆ శిష్యులు కానీ, అక్కడున్న వారు ఉన్న గుంపు అంతా, శాస్త్రులు కానీ, పరిశీలు కానీ, శిష్యులు కానీ, అక్కడున్న వారందరూ కొంచెం గలిబిలి అవుతూ ఉంది, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమిటంటే వాళ్ళ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే, మనలో ఎవరు గొప్పవాడు, మనలో గొప్పవాడు ఎవరు అని కొంచెం తర్జన భర్జన అవుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు గమనించాడు, ఏంది కొట్లాట అవుతూ ఉంది, అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవాడు అనుకుంటున్నారు, ఏమిటి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఏం లేదు, నాకు చిన్న సమస్య వచ్చింది, మాలో ఎవరయ్యా గొప్పవారు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చేసిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లవానినో చిన్న పాపను తీసుకుని వచ్చి వారి మధ్య నిలవబెట్టాడు ఆయన. వాక్యం బాగా చదివేవాడు మీ దగ్గర ఉన్నారు కదా, కాబట్టి నేను వాక్యం చెప్తూ ఉంటే దయచేసి త్వరగా నాతో పాటు మీరు చదవండి, ఓకే? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కని మాట. ఆ కాలమున శిష్యుడు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన ఆ చిన్న బిడ్డను నిలువబెట్టి ఇట్లనే అన్నాడు ఆయన, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని, బిడ్డల వంటి చిన్న పిల్లల వారిలాగా అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో ఖచ్చితంగా చెప్తున్నా. ఇది మాత్రం అబద్ధం కాదు, ఇది మాత్రం ఖచ్చితం. ఎవరు గొప్పవాడు అంటే, ఈ చిన్న పిల్లవాని వలె తన్ను తాను తగ్గించుకొని ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యంలో కానీ, సంఘంలో కానీ, నీ కుటుంబంలో కానీ వారు గొప్పవారు. జాగ్రత్తగా వినాలి. ఎవరు గొప్పవారు అంటే, సంఘంలో కానీ, సంఘంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారు చిన్న పిల్లలాగా ఉంటేనే మీరు గొప్పోడు. మేము గొప్పోడు అనుకుంటే మీరు గొప్పోడు కాదు. జాగ్రత్తగా వినాలి. మీ కుటుంబంలో కూడా మీ బిడ్డలు కానీ ఎవరైనా కానీ వారు మేము గొప్పోళ్ళము, మేము సంపాదిస్తున్నాము,
మాకు జ్ఞానం వచ్చింది, నువ్వెవరు చెప్పడానికి అని చెప్తే వారు గొప్పోళ్ళు కాదు. వారు చిన్న పిల్లల వల్ల అయితేనే వారు పరలోక రాజ్యంలో గొప్పవారు, కుటుంబంలో కూడా గొప్పవారు, సంఘములో కూడా గొప్పవారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన టాపిక్ ఏంటంటే, పాస్టరమ్మ సంఘములో ఉన్న వారిని చూస్తూ వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే సంఘాన్ని చిన్న పిల్లలుగా చూస్తూ వారిని పెంచాలి. చప్పటి కొట్టండి. సంఘములో ఉన్న వారిని చిన్న పిల్లల్లాగా చూడాలి. తల్లిదండ్రులు మీ పిల్లలు, మీ కొడుకులకి కుమార్తెలకు మీసాలు వచ్చినా, గడ్డాలు పెరిగినా, పెద్దవారైనా మీ పిల్లల్ని ఏ దృష్టితో మీరు చూడాలి అంటే, పెంచాలంటే వారు చిన్న పిల్లలు అని గమనించి వారిని మీరు పెంచాలి. అప్పుడు వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. జాగ్రత్తగా వినాలి, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. సంఘ కాపరి పాస్టరమ్మ సంఘములో ఉన్న వారిని ఏ విధంగా పెంచాలి అంటే, మీరు చిన్నపిల్లలమ్మ, మీరు చిన్న పిల్లలాగా మేము పెంచాలి, మీరు పెద్దవారు కాలే. అందుకే అంటాడు పేతురు మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన ఎదుగు నిమిత్తము అన్నాడు. అవునండి, బాగున్న వాక్యం. మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. నాకు ఒక సంఘం ఉంది, నా సంఘములో ఉన్న వారందరూ చిన్నపిల్లలే. నేను ఏది మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతా. దాంట్లో ఏది కానీ అబద్ధం నేను చెప్పడం మంచిది కాదు. నా సంఘములో ఉన్న వారందరూ చిన్నపిల్లలు. నా సంఘములో ఉన్నవారు ఎవరు పెద్దోళ్ళు లేరు నా సంఘంలో. అది ఆ విధంగా నేను పెంచాను నా సంఘాన్ని. జాగ్రత్తగా వినాలి. నా సంఘములో ఉన్నవారందరూ పిల్లలే. నా దృష్టిలో వారు పెద్దవారుగా నాకు కనబడరు. అఫ్కోర్స్ వాళ్ళ సంఘ పెద్దలు, అఫ్కోర్స్ చదువుకున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ నా దృష్టిలో వారిని ఎట్లా చూస్తూ ఉన్నాను, ఎట్లా పెంచుతూ ఉన్నానంటే, వారు చిన్నపిల్లలు. వారు చిన్న పిల్లల్లాగా నువ్వు కానీ చూస్తే వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. చప్పడబట్టండి దయచేసి. లేకపోతే నువ్వు గొప్పవారుగా చూచావంటే వారు నీకు మేకలై కూర్చుంటారు, వారు నీ కింద నీళ్లు తీసుకొని వస్తారు. నీ సంఘంలో నీ పిల్లల్ని చిన్న పిల్లల్లాగా పెంచు. చిన్న పిల్లల్లాగా నువ్వు పెంచాలి. ఏ విధంగా పెంచాలంటే, వాక్యం అనే నిర్మలమైన పాల చేత. వాక్యం బిర్యానీ కాదు, వారికి పాలు, దేవుని యొక్క వాక్యంతో పెంచాలి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని చిన్న పిల్లల్లాగా చూడాలి. మీరు నా పిల్లలు గొప్పవారు, నా పిల్లలు కాదు. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఓకే. నా దృష్టిలో వారు చిన్న పిల్లలు. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు గొప్పవారు అయి ఉండొచ్చు, గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు, చదువులు. కానీ నా దృష్టిలో నా పిల్లల్ని నేను ఎట్లా పెంచానంటే వారు చిన్న పిల్లలే. రే యానివర్సరీ సందర్భంగా మన ప్రియులు, మరి మంచి మిత్రులు, మరి పరిశుద్ధ వెల్సన్ గారికి చక్కని వాక్యాన్ని అందించిన మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి గంభీరంగా చప్పట్లు కొట్టి ప్రభువును. మరి సమయం చాలా అయింది కనుక కేక్ కటింగ్ చేద్దాము. కేక్ కటింగ్ చేసుకుని, కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇక భోజనాలు కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇమానియల్ గారు, రమేష్, సుబ్బారావు గారు మీరు రండి. సంఘ పెద్దలు, సంఘ సభ్యులు మీరు రండి. మరి అమ్మ మీరు కూడా వచ్చినట్టయితే మరి కేక్ కటింగ్ చేద్దాం. కేక్ కటింగ్ తర్వాత సన్మాన కార్యక్రమం. మరి మాట్లాడినందుకు స్తోత్రాలు. 23 సంవత్సరాలు మీ దాసుల్ని మీరు వాడుకున్నారు పరిచర్యలో. 24వ సంవత్సరంలో మరి అడుగుపెట్టి మరి పరిచర్య జరిగించడానికి మీరు మరలా ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపించినందుకు వందనాలు.
ఆ సంతోషాన్ని మరి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని తెలియజేస్తూ అందరికి వినిపిస్తూ కేక్ కట్ చేసుకుంటుండగా ప్రభా నేటి విషయంలో మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ కేక్ విషయంలో కూడా మీరు కృప చూపినందుకు వందనాలు. బిడ్డలందరి సంతోషాన్ని పరిపూర్ణ చేయమని నూతన ఆత్మల చేత ఈ మందిరాన్ని నింపమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. సరే మరి ఈ సమయంలో రండి అయ్యారు. రండి అయ్యారు. సంఘ పెద్ద నేను చూడండి సార్ అంతే చూడండి నేను అయ్యా వస్తాను అయ్యా అంతే ఒట్టిగా పేరు యాక్షన్ యాక్షన్ అందరూ వద్దులే ఒక ఇద్దరు పెట్టుకోండి మరి ఉన్న కేక్ అంతా ఇద్దరు ముగ్గురు రండి అమ్మా ఇద్దరు ముగ్గురు రండి చాలు టైం లేదు. శ్యామ్ రామ్మా నువ్వు పెట్టమ్మా బాగా పెట్టు పెట్టు అది యానివర్సరీ అమ్మా వెడ్డింగ్ యానివర్సరీ కాదు ఇది చర్చి యానివర్సరీ ఫాస్ట్ అమ్మ వెడ్డింగ్ యానివర్సరీ అనుకుంటుంది. ఓకే రైట్ పెట్టమ్మా అయ్యా శేఖర్ రైట్ చాలు వస్తారా పెడతారా రైట్ తింటారా రైట్ ఓకే పెట్టే ఎలా ఉన్నాయా మీరు ఏం చేయాలంటే ఈసారి కేక్ ఒక 20 ప్లాస్టిక్ స్పూన్లు పెట్టాలి. అవును స్పూన్లు పెట్టాలి. ఎవరైనా కేక్ కట్ చేస్తున్నప్పుడు కనీసం 20 ప్లాస్టిక్ స్పూన్లు పక్కన పెట్టుకోండి అమ్మా. మేము ఈ చేతితో ఏం పట్టుకొచ్చామో మీకు తెలియదు, అర్థమైందా? స్పూన్లు కానీ ఉంటే నోట్లో పెట్టచ్చు. ఎవరైనా కేక్ కట్ చేస్తున్నప్పుడు ఒక 20 స్పూన్లు అది పెట్టుకోండి, ఒక్కో స్పూన్ నోట్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. అది చెయ్యి అంతా గలీజ్ అయిపోతుంది. అందుకు
అంత పెద్ద ముక్కనా? లోపే లోపలికి పెట్టమ్మా. రైట్ అయిపోయింది. రామ్మా. ఇదిగో కీబోర్డ్ వచ్చేది నీ కోసం కాదు. నీవు గిటార్, కీబోర్డ్ వేరే వాళ్ళకి నేర్పించి ట్రైనింగ్. నువ్వు గిటార్ కొట్టాలా, కీబోర్డ్ వేరే వాళ్ళకి. రిథమ్ ప్యాడ్ ఆపై రిథమ్. ఓకే, చాలు. ఈస్టర్ పండుగకి కీబోర్డ్ పెట్టి స్టార్ట్ చేయండి. ఓకే పాస్ గారు, ఈస్టర్ పండుగ పాస్టర్ గారు, నువ్వు పాస్టర్ గారు ఇద్దరు ఉంటే చాలు సార్, అయిపోయింది. మీ పదమ్మా. మరి రంగన్ గారి కుటుంబం నుంచి వస్త్రాలు మరి తీసుకుని రావటం జరిగింది. తన వస్త్రాలు తీసుకెళ్ళి రావటం జరిగింది. దీన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు, కుటుంబాన్ని దీవిస్తున్నారు. ఆమేన్. చప్పట్లు వస్తున్నాయి కదా. లోపల తీ చూపించు, చూడవు కదా లోపల ఏం పెట్టా మాకేం తెలుసు. చీర గోల్డెన్ అమ్మ బంగారు తీగతో చేసింది. మంచి కావడం సార్, వెరీ గుడ్. అది నువ్వు వెంటనే పొయ్యి మీద స్టోవ్ మీద పెట్టి కరగ పెట్టి కేక్ ఎక్కడే పొయ్యి మీద పెట్టు. అది వస్తుంది, నాకు తెలుసు కదా. అంత బియ్యం తింటే మాకెట్లా సగం తినేసారు. ఇది చాలు మాకుంది అమ్మా. అమ్మ పెట్టుకుంది రాయ్ అసలు ఇప్పుడు వేసుకోవాలి. మార్నింగ్ ఇదే డ్రెస్ చేసుకున్నాము. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన దైవ ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. మరి చక్కని మరి బిర్యానీ మరి సంఘ కుటుంబకులే మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మరి చూడటం జరిగింది. మరి దాంతోనే తీసుకురావడం జరిగింది. అలాగే కేక్ కూడా మరి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యమైందని నిరాశపడతారు. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతైన యేసయ్యానికి వందనాలు స్తోత్రాలనైనా. ఇదిగో గడిచినటువంటి 23 సంవత్సరాలు మనం కాపాడారు. 24వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీకు వందనాలు. గడిచిపోయిన సంవత్సరం కంటే మరొక నూతన సంవత్సరంలో మేము ఉంటూ ఉండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా ఫలభరితంగా దీవించండి, ఆయురారోగ్యములతో దీవించండి. సంఘ కుటుంబాలు పేరు పేరున మీరు నడిపించండి.
ఇదిగో నూతన సంవత్సరం మరొక దయా కిరీటాన్ని ధరింపజేశారు. ఈ సంవత్సరంలో మా ప్రభువా ఇదిగో సంఘములకు మా ప్రభువా ఇదిగో మందిరానికి ఒక స్థలం కావాలి, ఒక మందిరం కట్టబడాలి, మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం. అలాగే నూతన ఆత్మలు కావాలి, నూతన విజయం చేకూర్చబడాలి. ఆ సంఘమునికి ఇచ్చిన ఇదిగో ఎవరి బిడ్డలు, విద్యావంతులైన బిడ్డలు అయ్యా ఇదిగో అన్ని రంగాల్లో మా ప్రభువా ఇదిగో వర్ధిల్లినట్లు మీరు దీవించండి నాయన, సహాయం చేయండి నాయన. ఇదిగో కుటుంబ యజమానులు మారవచ్చు అయ్యా, నీ సన్నిధికి నడిపించబడాలి, బలవర్తంగా దీవించబడాలి, ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. ఇలాంటి సంతోషం, ఆనందం కుటుంబాల్లో మీరు అనుగ్రహించేయండి, ఆశీర్వాదం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఐక్యత దయచేయండి. అలాగే ప్రభా దైవజనులు కూడి వచ్చుండగా ఆ దైవజనులు కూడా మీరు దీవించండి. మంచి వర్తమానాన్ని అందించిన మా ప్రియులు ఆయన ఇదిగో పాస్టర్ విల్సన్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానితో మహిమ ప్రభావం తెచ్చుకొని మరొకసారి మేమందరం మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడికిని ప్రార్థన చేయించున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధనలోని దుష్టుడు తప్పించును. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నావు తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సమాధానము, ఆశీర్వాదము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లించు, ప్రతిదాని కొరకు నేను యేసుని కృపి పొంది ఆశించెదను, క్రీస్తుని అందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి అందరికి వందనాలు. మరి చక్కని వీడియో ఫోటోగ్రఫీ చేసినటువంటి ప్రియ మరి లారెన్స్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.